ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము ఆ దేవునికి మాత్రమే చెల్లునుగా. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనమందరం పరిశుద్ధ గ్రంథం తెరచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనము. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయము 28వ వచనంలో మనము చూడగలము. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త ఈ 25వ అధ్యాయంలో మనం పరలోక రాజ్యం గురించిన ఈ యొక్క ఉపమానమును మనము గమనించగలము. మొదటిగా మనము ఆ బుద్ధి లేని కన్యకులు మరలా బుద్ధి గల కన్యకులు అనే ఉపమానాన్ని మనం చూస్తాము. రెండవదిగా మనం ఏదైతే చదువుకున్నామో ఈ పరలోక రాజ్యం గురించిన మరొక ఉపమానం ఏమిటి, తలాంతుల గురించిన ఉపమానం. ఒక ప్రాంతంలో ఒక మనుష్యుడు ఉన్నాడంటే ఆ మనుష్యుడు వేరే ప్రాంతానికి వెళ్తూ తన ఆస్తిలో ఏం చేశాడంటే తన దాసుల్ని పిలిచి ఒక వ్యక్తిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడంట. మరలా ఇంకొక వ్యక్తిని పిలిచి 2 తలాంతులు ఇచ్చాడంట. మరలా ఇంకొక వ్యక్తిని పిలిచి ఇంకొక తలాంతును ఇచ్చాడు. ఇచ్చి తను ఏం చేశాడంటే మరలా ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. మరలా నేను కొంతకాలం తర్వాత వస్తాను అని చెప్పి తను వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మరలా ఆ యజమానుడు తన సొంత ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయితే 5 తలాంతులు తీసుకున్నాడో ఆ వ్యక్తి అంట ఆ 5 తలాంతులను మరలా ఇంకొక 5 తలాంతులు అంటే 10 తలాంతులుగా చేశాడు. ఏ వ్యక్తి అయితే 2 తలాంతులు తీసుకున్నాడో మరలా ఆ వ్యక్తి ఆ 2 తలాంతులు వర్క్ చేసి ఇంకొక 2 తలాంతులు యాడ్ చేసి దానికి 4 తలాంతులుగా మార్చాడు. ఇంకొక వ్యక్తి ఏ వ్యక్తి అయితే 1 తలాంతును మాత్రం తీసుకున్నాడో ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ తలాంతును తీసుకెళ్లి ఒక భూములనంట పాతి పెట్టాడంట. యజమానుడు వచ్చినప్పుడు ఆ 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి 5 తలాంతులు మరలా ఇంకొక 5 తలాంతులుగా చేసి 10 తలాంతులు చూపించినప్పుడు ఆ యజమానుడు ఏమంటే నీవు బలా నమ్మకమైన దాచుడువు, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తానని తను ఎంతగానో పొగడడం అనేది జరిగింది. అదేవిధంగా 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 4 తలాంతులుగా చేసిన తర్వాత ఆ 2 తలాంతులు పొందుకున్న వ్యక్తితో కూడా అదే మాట చెప్తున్నాడు, నువ్వు నమ్మకమైన దాసుడువు, నీకు ఇచ్చిన పనిలో కొంచెము పనిలో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇంకా అనేకమైన వాటిని నేను అప్పచెప్పుతానని ఆ వ్యక్తిని కూడా అక్కడ అప్రిషియేట్ చేయడం అనేది చూస్తాము. ఏ వ్యక్తి అయితే 1 తలాంతును తీసుకుని దాని మీద ఏ వర్క్ చేయకుండా ఆ భూమిలో పాతి పెట్టాడో ఆ వ్యక్తిని ఒక సోమరి వాడిగా ఒక సోమరి వ్యక్తిగా అక్కడ తిట్టడం అనేది మనము చూస్తాము. నీకు 1 తలాంతును ఇచ్చినప్పుడు ఆ 1 తలాంతును కూడా నీవు ఏ విధంగా ఉపయోగకరంగా చేయకుండా దాన్ని అదే విధంగా ఆ భూమిలో పాతి పెట్టావని ఎంతగానో ఆ వ్యక్తి మీద నిరాశను వ్యక్తపరిచి ఆ 1 తలాంతును కూడా ఏ వ్యక్తి అయితే 5 తలాంతులను మరొక 5 తలాంతులుగా యాడ్ చేసి 10 తలాంతులుగా చేశాడో ఈ 1 తలాంతును కూడా ఆ 10 తలాంతులు కలిగి ఉన్న వ్యక్తికే ఇవ్వమని ఆ యజమానుడు అక్కడ ఆదేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ మాటలు వింటున్నప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఈ ఉదయకాల ఈ సమయంలో ఎందుకు మన ముందు పెట్టాడంటే ఒకటే జ్ఞాపకం పెట్టుకుందాం. ఆ 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి వాటి మీద వర్క్ చేసి వాటి మీద నమ్మకంగా ఉండి మరలా ఇంకొక 5 తలాంతులను తయారు చేశాడు. లేకపోతే ఆ 5 తలాంతులు వాడుకుని దాని మీద పని చేసి 5 తలాంతులు 10 తలాంతులుగా మార్చాడు. అదేవిధంగా 2 తలాంతులు పొందుకున్న వ్యక్తి ఆ 2 తలాంతుల మీద ఇంకా వర్క్ చేసి నమ్మకంగా ఉండి ఆ 2ని 4గా చేర్చాడు. కానీ ఆ 1 తలాంతు పొందుకున్న వ్యక్తి సోమరి వాడిగా దాని మీద ఏ పని చేయకుండా దాన్ని పాతి పెట్టాడు. ఉపయోగకరంగా లేకుండా చేశాడు. తనకు ఉపయోగకరంగా లేదు, ఆ యజమానికి ఉపయోగకరంగా లేదు, ఆ చుట్టూ ఉన్నవారు కూడా ఉపయోగకరంగా లేకుండా ఆ 1 తలాంతును 1 తలాంతుగానే ఉంచాడు. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్నప్పుడు ఒకటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడు మనకు కొంత బాధ్యతను అప్పచెప్పినప్పుడు దాని మీద మనం వర్క్ చేసి ఎప్పుడైతే దాని మీద ఎఫర్ట్స్ పెడతామో ఖచ్చితంగా దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసంట ఏం చేస్తాడంటే ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు మనకి ఇంకా ఆశీర్వాదాలను ఇస్తాడు, ఇంకా ఎక్కువ బాధ్యతలను ఇస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఇచ్చిన బాధ్యతను మన సక్రమంగా నిర్వర్తించగా సోమరివాడిగా ఉన్నట్లయితే ఆ బాధ్యతను కూడా మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల నమ్మకంగా ఉంటున్నాడో ఆ వ్యక్తికి ఈ కొత్త బాధ్యతను కూడా అప్పచెప్పుతాడు. అంటే నీవు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని
వేరొకరు పొందుకోని విధంగా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత పట్ల నీవు నమ్మకంగా లేనప్పుడు. ఆ ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తి ఆ ఒక్క తలాంతును కూడా కోల్పోవడానికి గల కారణం ఏమిటంటే ఆ ఒక్క తలం ఉపయోగించలేదు, సోమరి వాడిగా ఉండిపోయాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీ పట్ల నా పట్ల కొన్ని బాధ్యతలు పెట్టి ఉన్నాడు. నీకు నాకు కొన్ని తలాంతులు ఇచ్చిన్నాడు. అది ప్రార్థన చేసే తలాంతు కావచ్చు, వాక్యము చదివే తలాంతు కావచ్చు, వాక్యము చెప్పే తలాంతు కావచ్చు, చర్చిలో లేదా సంఘంలో పరిచయం చేసే తలాంతు కావచ్చు, పాటలు పాడే తలాంతు కావచ్చు, సాక్ష్యము చెప్పే తలాంతు కావచ్చు, లేకపోతే మ్యూజిక్ పరిచయం చేసే తలాంతు కావచ్చు, లేకపోతే సంఘ కార్యక్రమంలో ఆయా రకాలుగా ఉపయోగపడే తలాంతులు కావచ్చు. ఏదో ఒక తలాంతు ఖచ్చితంగా నీకు నాకు దేవుడు ఇచ్చిన్నాడు. ఆ తలాంతును గనక నీవు నేను సక్రమంగా వాడకపోతే, దేవుని నామ మహిమార్థం ఉపయోగించకపోతే, ఖచ్చితంగా ఈ రోజున భయపడవలసిన పని ఏమిటంటే ఆ తలాంతునంట దేవుడు మన దగ్గర నుంచి తీసివేసి, ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల నమ్మకం ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ఆ తలాంతులు ఇస్తాడంట. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏమిటో గుర్తుపెట్టుకో. ఆ ఇచ్చిన తలాంతును వాడదాం. సోమరి వాని వలె నీవు నేను కూడా ఉండకుండా చూసుకుందాం. దేవుడిచ్చిన తలాంతులు ఎప్పుడైతే మనం నమ్మకంగా వాడతామో ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నీకు నాకు కూడా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కూడా. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం ఉంటుంది కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మనం ఎప్పుడైతే మన ప్రతి పని పట్ల నమ్మకంగా ఉంటామో, అది కుటుంబ పరిస్థితుల పనులు కావచ్చు, ఉద్యోగంలో ఉండే పనులు కావచ్చు, సంఘంలో ఉండే పనులు కావచ్చు, దేవుడు మనకు అప్పచెప్పిన ప్రతి పనులు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దీవెనలు మెండుగా పొందుకోవడానికి ఎక్కడ ఆశీర్వాదం ఉన్నదంటే మన నమ్మకత్వాన్ని చూసంట దేవుడు ఖచ్చితంగా నీకు నాకు ఆ దీవెనలు మెండుగా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు ఇచ్చిన తలాంతును వృధా చేయకుండా వాడదాము. ఖచ్చితంగా ఆ ఇచ్చిన తలాంతును వృద్ధిపరచడానికి మన ఎఫర్ట్స్ పెడదాము. దేవుడి నుంచి వచ్చే ఆ అత్యధికమైన ఆశీర్వాదాలు నీవు నేను కూడా పాత్రలు వదము. అటువంటి కృపను ఈ మాటలు వింటే నీకు నాకు కూడా దేవుడి సమయం అనుగ్రహించును గాక. ఆమేన్.